16 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. కనీసం దీని గురించి ప్రస్తావన కూడా లేదు. తల్లికి వందనం కింద సూపర్ 6, సూపర్ 7 ఇంకోటి చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ స్కీములో తల్లికి వందనం కింద ఏకంగా మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారయ్యా అని అడిగినాం. తల్లికి వందనం కింద ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తామన్నారయ్యా, ఎప్పుడు ఇస్తారయ్యా, ఎగ్గొట్టారు అని చెప్పి అడిగాం. రెండో ఏడాది అయితే ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు కత్తిరించేసినారు. 2023-24 అంటే మా ప్రభుత్వ హయాంలోని చివరి ఏడాది యూడిఐఎస్సి నెంబర్స్, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్, యూడిఐఎస్సి నెంబర్స్ ఒకసారి చూస్తే ఫర్ ఎడ్యుకేషన్ చూస్తే ఏకంగా 87,41,885 మంది పిల్లలు. మరి 87,41,885 మంది పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బు ఏకంగా 20 లక్షలు తగ్గించినారు. 20 లక్షల మంది పిల్లలకు తగ్గించారు. తగ్గడమే కాదు, ఏ ఒక్కరికి 15,000 ఇవ్వాల. 15,000 కథ దేవుడు ఎరుగు. కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి 10,000, కొంతమందికి అక్కడక్కడ 13,000 వీళ్ళు ఇచ్చింది. ఆ మిగిలిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు స్వామి అని అడిగినాం. మొదటి ఏడాది ఎగ్గొట్టిన డబ్బులు ఎప్పుడు ఇస్తారు? సరిగ్గా ఇవ్వలేదు కదా, మిగిలిన వారిని కూడా కలుపుకొని ప్లస్ ఇచ్చిన వారికి కూడా సరిగ్గా ఇవ్వలేదు కదా, బ్యాలెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు స్వామి అని అడిగినాం. దానికి సంబంధించి కూడా నోరు మెదపలేదు. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా అని చెప్పినారు. తీరా చూస్తే ఇప్పుడు షరతులు పెట్టినారు. 16 రకాల సర్వీసులు ఉంటే కేవలం 5 రకాల సర్వీసులకు మాత్రమే వర్తింపు చేస్తూ ఉన్నారు. ఎందుకు ఈ మాదిరిగా షరతులు పెట్టినారయ్యా? ఎన్నికలప్పుడు ఎలాంటి షరతులు లేకుండా అని చెప్పి అదే పనిగా చెప్పినారు కదయ్యా మీరు అని అడిగితే నోరు మెదపడం లేదు. దీపం అన్నారు, ప్రతి మహిళలకు 3 సిలిండర్లు ఫ్రీ అన్నారు. మొదటి ఏడాది ఇచ్చింది 1 సిలిండరే, మిగిలిన 2 సిలిండర్లు డబ్బులు ఎగ్గొట్టినారు. రాష్ట్రంలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు 1,59,00,000 క్లియర్కట్గా డేటా కనిపిస్తూ ఉంది. సోర్స్ పబ్లిక్ సెక్టర్, పిఎస్యు, ఓఎంసి, ఐఓసిఎల్, బీపీసీఎల్ క్లియర్గా కనిపిస్తూ ఉంది. సోర్స్ 1,59,00,000 రాష్ట్రంలో గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఒక్కో గ్యాస్ సిలిండర్కి 855 రూపాయలు చొప్పున 3 గ్యాస్ సిలిండర్లకు ఏడాదికి 4,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. మరి 3 ఏళ్ళు అంటే 4,000 × 3 12,000. వీళ్ళు ఇచ్చింది ఏంది? మొదటి ఏడాది 786 కోట్లు మాత్రమే. రెండో ఏడాది 2,199 కోట్లు రివైజ్డ్ ఎస్టిమేట్లో చెప్పినారు. మరి ఇచ్చినారా లేదో చూడాల్సిన తర్వాత ఎప్పుడో తెలుస్తాయి మనకు. రివైజ్ ఎస్టిమేట్లో ఏమో 2,199 కోట్లు అన్నారు. ఈ బడ్జెట్లో 2,600 కోట్లు పెట్టినారు. మరి 12,000 కోట్లకు 3 ఏళ్ళకు కాను నువ్వు ఇచ్చింది కనీసం సగం కూడా లేదు. 6,144 కోట్లు బకాయిలు. 12,000 కోట్లు డివైడెడ్ -786 -2,199 -2,600 కోట్లు, 6,143 కోట్లు బాకీ. ఇవి ఎప్పుడు ఇస్తారు స్వామి
మహిళలందరూ వంట రూమ్లలో ఎదురు చూస్తున్నారు స్వామి అని అంటే నోరు మెదపడం లేదు. అన్నదాత సుఖీభవ అన్నాడు రైతులను మోసం చేసేందుకు. అప్పుడేమన్నాడు? పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ పేరుతో నేను నెల 20,000 ఇస్తా, నేను సంవత్సరానికి 20,000 ఇస్తానన్నాడు. ఇంతకుముందు కూడా మన బడ్జెట్ ప్రజెంటేషన్లో ఇదే ఆయన అన్న మాటలు, ఆయన నోట్లో నుంచి వచ్చిన ఆ మాటలను ప్లే చేసి వినిపించిన అందరికీ కూడా. కావాలంటే మళ్ళీ ప్లే చేద్దాం ఒకసారి. చెప్పు, ప్లే చేయ. ఎట్ట పెట్టి మడమ తిప్పడు, మాట తప్పడు. అవును, ఇప్పుడేమన్నావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 రూపాయలు ఇస్తుంది కాబట్టి అది మైనస్ చేసి నేను 6,500 రూపాయలు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఎవరో ఎందుకు చెప్పలా? రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేట్టుగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. చూడండి ఎంత గొప్పగా అబద్ధాలు ఆడగలుగుతాడు మనిషి. అన్నదాత సుఖీభవ అని చెప్పి ఇప్పుడు ఇచ్చేది కాక 20,000 ఇస్తానని చెప్పి చెప్పినాడు. మొదటి ఏడాది ఎగ్గొట్టేసినాడు. రెండో ఏడాది 20,000కు గాను ముక్కి అప్పుడు ఒక 5,000 అప్పుడు ఒక 5,000 ఇచ్చినాడు. అంటే 2 ఏళ్ళకి కలిపి 40,000 రూపాయలు ప్రతి రైతుకు ఇవ్వాల్సింది 40,000కు గాను ఇచ్చింది కేవలం 10,000. అంటే 30,000 రూపాయలు ప్రతి రైతుకు బాకీ. ఇది ఎప్పుడు ఇస్తావు స్వామి ఆ రైతులకు అందరికీ? రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని అడిగితే నోరు కూడా మెదపడం లేదు. 16